గత 2 పర్యాయాలు ఆ పార్టీ అధికారాన్ని చెలాయించింది. రాష్ట్రమంతా ఓ వెలుగు వెలిగింది. అలాంటి పార్టీ ఆ జిల్లాలో మాత్రం సత్తా చాటలేకపోయింది. 3 సార్లు అదే పరిస్థితి. కానీ నియోజకవర్గంలో ఎట్టకేలకు విజయాన్ని సాధించింది. అయితే ఆ సంతోషం వారికి ఎక్కువ కాలం నిలవలేదు. షరామామూలే అన్నట్లు జిల్లాలో బీఆర్ఎస్ పరిస్థితి కనిపిస్తోంది. ఇంతకు ఆ జిల్లా, ఆ పార్టీ ఏంటి? ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలంలో బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. మొదట్నుంచి అక్కడ పార్టీ ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది. ఉద్యమ సమయంలోనూ భద్రాచలంలో ఒకరిద్దరు నాయకులే ఉండేవారు. ప్రత్యేక రాష్ట్రంలో 2 సార్లు ఆ పార్టీ అధికారంలోకొచ్చిన నియోజకవర్గంలోనూ సత్తా చాటలేకపోయింది. కనీసం డిపాజిట్లు దక్కించుకోలేకపోయింది. 2018లోనూ ఉమ్మడి జిల్లాలో మళ్లీ ఒక్క స్థానానికి పరిమితమైంది. భద్రాచలంలో 2 సార్లు పార్టీ బోల్తా పడడంతో గులాబీ బాస్ ఫుల్ ఫోకస్ పెట్టారు. 2018లో పోటీ చేసిన తెల్లం వెంకట్రావుని ఇటీవల ఎన్నికల్లో మళ్లీ బరిలో దింపింది. ఈసారి ఆయన స్వల్ప మెజార్టీతో గెలిచారు. దీంతో అక్కడ బోణి కొట్టింది బీఆర్ఎస్. అయినా ఉమ్మడి జిల్లాలో ఈసారి కూడా ఒక్క స్థానంతోనే సరిపెట్టుకుంది. భద్రాచలంలో గెలిచామని ఆ పార్టీ నేతలు తెగ సంతోషపడ్డారు. అయితే భద్రాచలంలో గెలిచామన్న సంతోషం బీఆర్ఎస్ కు ఎక్కువ కాలం నిలవలేదు. ఆ పార్టీలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కొన్ని రోజులు మాత్రమే అక్కడ కొనసాగారు. ఆ తర్వాత నియోజకవర్గం అభివృద్ధి, రాజకీయ గురువు కోసం అధికార కాంగ్రెస్ లో చేరిపోయారు. దీంతో గులాబీ పార్టీ మరోసారి ఖంగుతింది. జిల్లాలో ఒక్క స్థానం కూడా లేకుండా పోయింది. 3వ లక్ష్యాన్ని అందుకున్నామని సంతోషపడ్డ బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా డీలా పడ్డారు. నియోజకవర్గంలో పార్టీని నడిపించే నాయకుడే కరువయ్యారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. దీంతో గులాబీ కింది స్థాయి నేతలు, కార్యకర్తలు సైలెంట్ అయ్యారు. కొందరు హస్తం పార్టీలో వెళ్తుంటే మరికొందరు మనకెందుకన్న ధోరణిలో ఉన్నారు. ఇప్పటికైనా భద్రాచలంపై కేసీఆర్ ఫోకస్ చేయాలంటున్నారు సగటు బీఆర్ఎస్ అభిమానులు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ నియమించి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే పార్టీ తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉందంటున్నారు. గులాబీ పెద్దలు నియోజకవర్గాల్లో భారీ సభ పెట్టి నేతలను ఏకతాటిపైకి తీసుకురావాలంటున్నారు.